శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ఇగో ముఖ్యమైన ముచ్చట్లు చాలా ఉన్నాయి గాని ముందుగాలైతే నెత్తిగీతలు. కొత్త సర్పంచులకు సీఎం సారు శుభాకాంక్షలు. ప్రతి ఊరికి ఇస్తాడంట ప్రత్యేక నిధులు. సంగారెడ్డి జిల్లాలో వెరైటీ నిరసన. కంపిల్ల దిక్కెళ్లి చెరువులు పాడైతున్నాయట జల్దిన. అవ్వకు ఇచ్చిండు పవన్ కళ్యాణ్ సార్ సర్ప్రైజు. అవ్వ అయింది ఫుల్ ఖుషు. చెయ్యి పాటిలనే ఉన్నా అంటున్న దానం. ఇన్ని దినాలుకి ముచ్చట తెలవక అయినరు చాలా మంది ఆగం. నిన్న మొన్నటి దాకా ఊర్లల్లా సర్పంచులు లేక అంత సప్పసప్పగుండే. ఇప్పుడు కొత్త కొత్త సర్పంచులతోని ఊరు మొత్తం కలకలలాడుతుంది. లీడర్లైతే కొత్త సర్పంచులను సన్మానం చేయనీకే పోటీ పడుతున్నారు. నిన్న మొన్న చిన్న చిన్న లీడర్లు పోటీ పడితే గియాల సీఎం సారు వంతు. కొత్త సర్పంచులకు పండుగే పో. గియాల సీఎం సారు సొంతూరు బాట పట్టి కొత్త సర్పంచులకు సన్మానం చేసి కొత్త సర్పంచులకు తీయని మాట చెప్పిండు. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి అగో ఇన్నరు కదా. ఓ కొత్త సర్పంచులు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తాడట ముఖ్యమంత్రి సారు. గిట్లా ముఖ్యమైన ముచ్చట చెప్పినాక ముద్దుగానే అరుచుకున్నాడు. ఇక నేను చెప్పదలుచుకున్నా అయ్యేగా నా సంగతి వదులు గాని మా సర్పంచులు వచ్చిండ్రు. రా, ఏ తోలు తీస్తావరా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు. రా, కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేస్తే, 10 ఏళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా, నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖరరావు గారు, నన్ను గెలకకు. నేను అన్ని చూసిన. ఎక్కడి నుంచి వచ్చిన? నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన. జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. అమాం బాపత్ గాని కాదు, అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదోమ వస్తే అయ్య పేరు చెప్పి మంత్రి అయినోని కాదు. ఊర్లో దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతులలో నుంచి వచ్చినోని రైతు బిడ్డను. ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం. ప్రజలు ఎన్నికలు ముగిసినాయి, అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు. ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు. విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు. ఇలా సర్పంచులు అయిపోయినాయి. గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా? సర్పంచులారా మీరు చెప్పండి. ఇల్లు తిరిగిండ్రు, ప్రజల దగ్గరకు పోయిరు, ప్రతి తలుపు తట్టిండ్రు, ప్రతి గుండెకి చేరు, నమస్కారం పెట్టిరు. గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు. మీరంతా సర్పంచులు అయ్యారు. గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి, అంతేనా? వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకుంటాం. అది ఇచ్చిపెట్టి మళ్ళీ ఎవడో పోరంబోకోడు ఇల్లు తిరుగుదాం రా అంటే పోతారా? ఇవాళ కేసీఆర్ కూడా గట్టే మాట్లాడుతుండు. ఈడ మాట్లాడదాం రావంటే రంగారెడ్డి జిల్లాలోటి, పాలమూరులోటి, నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట. నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్రెలను కాసుకో. మేము వద్దంటున్నామా? మాదేం పోయింది? నీకు పొద్దు పోకపోతే మా కల్వకుర్తి సంతల్లో, కొడంగల్ సంతల్లో, ఇటకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి. మత్తల్లో కూడా లేదు. పెబ్బేర్లో పెద్ద సంత ఉన్నది, పసల సంత. పోయి ఆడ పసల కాడ పోయి బర్రెం కాసుకోపో. నేను వద్దంటున్నానా? నాదేం పోయింది? నీకు ఎట్లాగూ పని లేదు, ఖాళీగా ఉన్నావు. ఖాళీగా ఉన్నాడు పోయి ఆ పెబ్బేరు సంతలో బర్రెలు కాసుకోపో, బర్రెలు కొనుక్కోపో. నేను వద్దానన్నా? చర్చ చేయడానికి సభ ఉంది. అర్థవంతమైన చర్చలు చేద్దాం. తెలంగాణ ప్రజలకు వివరిద్దాం.
అప్పుల మీద వివరిద్దామా, అభివృద్ధి మీద వివరిద్దామా, ఉద్యోగ నియామకాల మీద వివరిద్దామా, నీళ్ల మీద వివరిద్దామా, నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడదామా, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడదామా, సొంత బిడ్డనే ఇంటల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు. ఓ పక్కన నేను 1 కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా సారె పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యేస్తుంది. గంత పనికిమాలినోడు, సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు బువ్వ పెట్టినోడు వాడు కూడా ఒక మనిషా? మా ఆడబిడ్డలను ఆలోచన చేయమని అంటున్నా. ఏం ఆశిస్తామమ్మ పుంటింటి కాడ మనం చెప్పురి? మెట్టింటికి వచ్చిన తర్వాత పండుగ పూట ఇంత బుక్కెడు పువ్వు పెడతాడు, మా అన్ననో తమ్ముడో ఉంటే చీర పెడతాడు, ఇంటి ఆయన ముందర ఇజ్జత్ పోకుంటూ ఉండని కానీ కోరుకుంటాం. గంతేనా? వాళ్ళ ఆస్తి అడుగుతామా? ఇన్నరు కదా గియాల సీఎం సారు గింత జోర్ల తిట్టిండు అంటే రేపు గులాబీ లీడర్లు ఇంకెంత గుస్సైతారో. జనసేన పార్టీ మీటింగులు పెట్టాలంటే పోలీసుల నుండి పర్మిషన్ పక్కా కావాలి. జనసేన పార్టీ పెద్ద పవన్ కళ్యాణ్ సారుకి ఇప్పుడు చిన్న సీఎం కాబట్టి గంత తిప్పలేమక్కర్లేదు, పోలీసుల నుండి పర్మిషన్ అల్కగా వస్తుంది. కానీ గప్పుడు గిట్ల లేకుండా జనసేన పార్టీ మీటింగ్ కోసం ఎవరన్నా జాగలిస్తే గాళ్ళ ఊర్లో రోడ్డు పెద్దగా ఎత్తున్నామని చెప్పి గాళ్ళ ఇండ్లు అన్నీ కూల్సిండ్రు. పాపం గప్పుడు గాళ్ళు మస్తు బాధపడ్డారు. అప్పుడు పవన్ కళ్యాణ్ సారు ఒక్కడే అక్కడికి పోయి గాళ్ళకు ధైర్యం చెప్పి మనమే అధికారంలోకి వస్తున్నామని హిమ్మతి కూడా ఇచ్చిండు, తోచినంత సాయం కూడా చేసిండు. అట్లనే మళ్ళొక్కసారి మీ ఊరికి వస్తా అని ఒక అవ్వకు ఆనాడు మాటిస్తే ఇచ్చిన మాట ప్రకారం గియ్యాల ఇప్పటం బాట పట్టిండు. మరి చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు మాట అంటే మాట పో, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం గ్రామ బాట పట్టి నాగేశ్వరమ్మను కలిసిండు. అగో చూసిరు కదా పవన్ కళ్యాణ్ సార్ను చూసి అవ్వ మస్తు మురువ వచ్చే. అటెన్క పవన్ కళ్యాణ్ సారు మంచి చెడ్డ అరుచుకున్నాక అవ్వ సాయం అడిగితే సారు పక్క చేస్తా అని చెప్పి మాటకిచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం గ్రామంకి వచ్చిండు, అవ్వను కలిసిండు. పవన్ కళ్యాణ్ సారు మస్తు బిజీలుండి అవ్వను కలుసుడుతోనే అవ్వ మస్తు ఫుల్ ఖుషి అవుతున్నది. మళ్ళా గిట్లా వీళ్ళు ఎదురుకు వస్తున్నాడే మీ కొడుకు అన్నారు ఈ పిల్లలు వచ్చి, నువ్వు ఎట్లా వస్తాడయ్యా నా దగ్గరికి, ఏమైంది పిచ్చి ముండనయ్యాను. ఓ నీ అమ్మ పిచ్చిదానివి కదే నువ్వు సపరేట్ అయ్యావు, నువ్వు వస్తున్నాడే నీ కొడుకు అన్నాడు. వచ్చాడు నా కొడుకు, నన్ను చూశాడు, నా కడుపు నిండిపోయిందమ్మా. ఓ ఏందయ్యా అసలు చెప్పటానికి కూడా నాకు చేతగా అంత ప్రేమగా ఉందమ్మా, అంత బాగుంది, అంత వైనంగా చేశాడు మా అయ్య. బంగారం అమ్మ నా కొడుకు పవన్ కళ్యాణ్ నా కొడుకు వచ్చాడు, నన్ను తల్లిని చూసుకున్నాడు, వెళ్ళాడమ్మా. అంతవరకు చాలు. నేను చెప్పుకున్నాను నా బిడ్డ నా ఇంటికి వచ్చి నా చెప్పుకో ఊళ్ళో పడి నేను ఎప్పుడు చెప్పేది చెప్పలా చాలు. ఆయన అంత బాగా చేస్తున్నాడు, ఇంక చెప్పేది ఏముంది, మనకి ఏం కొర మిగిలింది మనకు చెప్పడానికి, అంత బాగానే ఉంది. ఆగో పెద్ద కొడుకు లెక్క వచ్చిండు, సాయం చేసిండు అని ఫుల్ ఖుషి కాబట్టి గిట్లా అవ్వ ఒక్కతే కాదు ఊరోళ్ళు సుత పవన్ కళ్యాణ్ సార్కు జై అంటున్నారు. మళ్ళా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు కూల్చినప్పుడు ఆమె బుల్డోజర్లకు అడ్డం పడి ప్రాధేయపడి మరి బతిమలు ఆడుకున్న ఆ రోజు వదలకుండా ఆమెను ఇచ్చేసినప్పుడు ఆయన చలించిపోయి ఆ రోజు ఒక పెంకు ఒక్క ఇటుక కూల్చినా కూడా ఇంటికి ₹1,00,000 కడికి ఆయన ఇచ్చాడు. దానిలో భాగంగా ఆమెకు కూడా ఇంటికి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలానే వాళ్ళకి పెన్షన్, మరి అలానే వాళ్ళ అబ్బాయి డెఫ్ అండ్ డమ్ అతనికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలానే మిగతా ఇంకా అప్పుడు కొంత చేయూత ఇవ్వడం జరిగింది. ఈ రోజు వచ్చి కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలానే ఇంకా ఆయన ఆఫీసుకు పిలిచి ఆమెని ఇంకా కొంత భరోసా పెద్ద కుమారుడిలాగా తను అండగా ఉంటానని చెప్పని, ఈ గ్రామానికి కూడా నేను పెద్ద కుమారుడిని అని చెప్పని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము రైతులు ఆయన్ని స్వాగతిస్తూ ఆ రోజు భూములు ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. దాన్ని కక్షపూరితంగా మరి ఇక్కడ రోడ్లు విస్తరణ పేరుతోటి మరి అరాచకం చేసిన సంగతి కూడా మీకు తెలుసు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక నాయకుడు తనిచ్చిన మాట, ఆమె సామాన్య రైతు కూలి, అలాంటి రైతు కూలికి ఇచ్చిన మాటను కూడా గుర్తుపెట్టుకుని తిరిగి మళ్ళీ నిన్ను కలుస్తానమ్మా, నీకు పెద్ద కొడుకుగానే ఉంటాం, అలానే ఈ గ్రామానికి అండగా ఉంటానంటాం. ఇంకొక మాట కూడా అందరూ మర్చిపోయారో లేదో, ఆ రోజు ఈ ఇప్పటం గ్రామంలో గ్రామం గడ్డ మీద ఏ ఇంటి మీద అయితే వెలుగు దిగిందో
మీరు నా గుండెల్లో దింపారన్నట్టు పరుగు అని చెప్పని అనౌన్స్ చేశాడు ఆయన. ఇప్పటం అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానమే ఇవాళ ఆయన ప్రత్యేకించి ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలో ఓ రారాజులాగా మరి ఇక్కడ రావడం జరిగింది. ఆయన మీద పూర్తి నమ్మకం మా ఈ గ్రామ ప్రజలకు అంది. ఆయన ఒక దైవంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా భావిస్తారు. ఏమయ్యా, రైతుల కోసం మేము ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తే మీరేంది గిట్ల చేస్తున్నారు? మీ సారేమో మీదికెళ్ళి మేము కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తే గీడ లెక్కలలో అసలు అగుపిస్తేనే లేదు అని కరెంటు ఆఫీసర్లకే కరెంటు షాక్ ఇచ్చినంత పని చేసిండు హరీష్ రావు సారు. ఓర్ని కథ సల్లగుండా అద్దాలు పెట్టుకొని చేతుల పెన్ను పట్టుకొని ముద్దుగానే లెక్కలు రాస్తుండు కదా మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇవాళ ఎన్ని గంటలకు వచ్చింది బాబు ఆపరేటర్? అదే 3కి వచ్చింది. లేదు సార్ 3 అంటే 2 అదే 2 ప్రైమరీ 3 గంటల చెప్తారు. అప్పటి వరకు మరి అసలు కదేంటో ఇనుర్రి. అంటే ఈ ప్రభుత్వం అంతా రైతుల్ని దగా చేసింది. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం. ఇవాళ స్పష్టంగా అర్థమైపోయింది కదా. నర్సాపూర్ సబ్ స్టేషన్లో లాగ్ బుక్ చూస్తే 12 గంటల కరెంటే వస్తుంది. చెప్పుడు 24, ఇచ్చుడు 12. ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు. నువ్వు మళ్ళా పాపం ఇక్కడ లైన్ మెన్ సస్పెండ్ చేసుడో ఓ ఏఈని సస్పెండ్ చేయడం కాదు. నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇస్తే అది ఇయ్యడా ఏంటి? నువ్వు మీదికెళ్ళి కటింగ్ పెడితే, నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు. కరెంట్ ఏమైనా తింటారా, దాచుకుంటారా? పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు, ఏఈ గారు ఏం చేస్తారు? ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికెళ్ళి ఎంత వస్తే గత రైతులకు ఇస్తారు. నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్ మెన్నో ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు. ఎందుకంటే ఏమైంది, మేము ఆడ ట్రాక్టరు చిప్పల్తుర్తికి పోయి ఆడ ట్రాక్టర్ మూలకు పడి ఉన్నది, గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పారు వాళ్ళు. పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయత్ సెక్రటరీకి సస్పెండ్ చేస్తావు. నువ్వు మీదికెళ్ళి పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా, ట్రాక్టర్ నడుపురా? నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమైనా దాచుకుంటాడా కరెంటు? బరాబర్ రైతులకు ఇస్తాడు. నువ్వు మీదికెళ్ళి బంద్ పెడుతున్నావు. కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు, నిజాయితీగా 24 గంటల కరెంటు రైతు. అగో ఇన్నరు కదా, గది అసలు సంగతి. 24 గంటల కరెంటు కాదు, 12 గంటల కరెంటు కూడా ఇస్తున్నారన్నమాట. గందుకే రైతులకు కష్టాలు తప్పుతలే ఊర్లల్లా. అటెంక గిట్ల అరుచుకున్నాడు హరీష్ రావు సారు. విద్యుత్ సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి. మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజంగా రైతులకు మేలు చేసిన వాళ్ళైతే చర్చ పెట్టండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమంటే రైతులు తిరగబడుతున్నారు. రైతులకు బోనస్ ఎగ్గొట్టినా, ఎరువులు సరఫరా చేయలేకపోయినా, కరెంటు సరఫరా చేయలేకపోయినా, వడ్లు పూర్తిగా కొనలేకపోయినా, రైతు బంధు ఎగ్గొట్టినా అని చెప్పి ఇవాళ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటే తోక ముచ్చిండు రేవంత్ రెడ్డి. కోఆపరేటివ్ ఎన్నికలు డీసీసీబీ ఎన్నికలు పెట్టమంటే తోక ముచ్చిండు. మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఫిబ్రవరిలో పెట్టారట. ఎందుకంటే రైతులు ఉండరు కదా. రైతులు ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, కారు గుర్తు కనబడే ఎలక్షన్లు ఏమో పెట్టాడట. గట్లున్నది గీసే ఈ పార్టీ సర్కార్ కథ. మరి రైతు 12 గంట ఇంకోటి చూద్దాం. ఇది సింగిల్ ఫేజ్ ఉంది 5కి. ఇక్కడ కూడా 4 దాకా సింగిల్ 3 ఫేజ్ ఉంది. 5 నుంచి సింగిల్ ఫేజ్. పొద్దున ఎప్పుడు వచ్చింది? 3 గంటలకు వచ్చింది. అంటే జంపింగ్ ఎమ్మెల్యేలు దినం ఒక మాట మాట్లాడుతుండ్రులా. ఒక దినం ఏ పార్టీలో ఉన్నారు సారు అని అడిగితే గిట్ట ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలోనే ఉన్నామని మంచిగా సమాధానం ఇస్తున్నారు. ఇంకా కొన్ని వద్దులైనాక గిట్ట అడిగితే ఏ లేదు, మేము కారు పార్టీలోనే ఉన్నాం, ఏదో గప్పుడు సీఎంను గెలవనీకే పోయినాం, గాయంత దానికే పార్టీ మారినామంటే ఎట్లా చెప్పుండ్రి అని ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇస్తున్నారు. కానీ అందరి లెక్క కాదు దానం సారు. కుండ వలగొట్టినట్టు కుల్లం కుల్లా ఒక ముచ్చట చెప్పిండు. దానం సారా మజాక. అందరూ జంపింగ్ ఎమ్మెల్యేలు భయపడి ఏ లేదు మేము కారు పార్టీలోనే ఉన్నామని స్పీకర్ సార్ ముంగల సమాధానం చెప్తే, దానం సార్ మటుకు నేను చెయ్యి పార్టీలోనే ఉన్నా, అయితే ఏంది ఇప్పుడు అని కుల్లం కుల్లా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? మీరు
ఏ పార్టీ అంటే ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, అగో ఇన్నారు కదా, నేను పక్క చెయ్యి పార్టీలోనే ఉన్నా అని చెప్పబట్టి సారు ఏ పార్టీలు ఉంటే గా పార్టీ పక్క గెలుస్తుందట, గంత నమ్మకంతో ఉన్నాడు. మళ్ళా మీరు ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. ఇచ్చంతరం ఏంటంటే మొత్తం జంపింగ్ ఎమ్మెల్యేల కథ వేరు, మన సారు కథ వేరు. సారు సీదా చెయ్యి పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిండు. గట్ల పోటీ చేసినందుకే మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయని జోర్ల ప్రచారం అవుతుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే నేనే పక్క గెలుస్తా అని ధీమతోనున్నాడు మళ్ళా దానం సారు. చూడాలే మరి ఆఖరికి అసెంబ్లీ పెద్ద స్పీకర్ సారు ఏం నిర్ణయం తీసుకుంటాడు. అబ్బా, ఈ ఢిల్లీ గాలి కాలుష్యం దిక్కెళ్ళి నోరంతా నొప్పి అవుతుంది. 3 దినాలకే గా గలీజ్ గాలి వీల్చి ముక్కంతా ఎర్రగైతుందని సీదా సెంట్రల్ మినిస్టర్ ఒక దిక్కంటే, ఇంకో దిక్కు మన తాన కంపెనీలు చేయబట్టి నీళ్ళంతా ఊరంతా ఖరాబ్ అవుతుందని చాలా వెరైటీగా గిట్లా నిరసన తెలిపిండ్రు. బాయి బాట పట్టాల్సిన బర్రెలు అగో ఆరాంసే హైవే మీద తిరుగుతున్నాయని పరిశాన్ అవుతున్నారులే. కొన్ని కంపెనీల దిక్కెళ్ళి చెరువంతా మస్తు గలీజ్ అవుతుంది. గా నీళ్లు పశువుల కూడా తాగేటట్టు లేవట. ఎంబడేగా కంపెనీలు తీసేయాలనని సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలో పబ్లిక్ గిట్ల పశువులతోని చాలా వెరైటీగా నిరసన తెలిపిండ్రు. గిట్ల నిరసన తెలుపుడే కాదు, అదే తొవ్వల పోతున్న మాజీ మంత్రి హరీష్ రావు సార్ నాపి వినతి పత్రం కూడా ఇచ్చిండ్రు. వినతి పత్రం తీసుకున్నాక హరీష్ రావు సారు మంత్రి కొండ సురేఖమ్మకు గిల బాధలు వినాలనని కోరిండు. గీలకు ఎట్లయినా న్యాయం చేయాలని డిమాండ్ చేసిండు. దోమడుగు గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు కాలుష్యం మీద గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తూ ఉంటే, ఇటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మహిళలు, రైతులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున జాతీయ రహదారి మీద రాస్తారోకో చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నారు. చెరువు నీరు మొత్తం కూడా కలుషితం కావడం వల్ల మరి ఇక్కడ భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోయి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. పశువులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధులతోని ఇలా ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, గత కొన్ని నెలలుగా చెప్పినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఒకవైపు మరి కాపాడవలసినటువంటి వాళ్ళే రక్షణగా నిలుస్తూ ఇలా ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. నేను కొండా సురేఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, తక్షణమే మీరే స్వయంగా ఈ చెరువును విజిట్ చేయాలని, మరి యాజమాన్యం మీద అదేవిధంగా అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, ప్రజల్ని కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సారు గిట్ల మంత్రి కొండ సురేఖమ్మకు చెప్పుడు ముద్దుగానే ఉన్నది గాని గిల్ల సర్కార్ల కూడా పబ్లిక్ అట్లనే బాధపడ్డారు. పాపం మరి గీ ఊరోళ్ళ బాధలు ఎన్నడు తీరుతాయో ఏమో. రైట్, సర్పంచ్ ఎన్నికలైనాయి. గెలిచి గడ్డ మీద పడ్డాక మంచిగా కద్దరంగు వేసుకొని బుగ్గకారుల బూకర్దందలు వేసినామా అని తిరిగే ఈ రోజుల్లో ఒక కొత్త సర్పంచ్ నెలకొచ్చే జీతాన్ని కూడా వేరేళ్లకు సాయం చేస్తున్నాడు. మరి ఇక సాయం ఎందుకు ఎత్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. సర్పంచ్ అంటే గిట్లుండాలే. ఎలక్షన్లల్లా కోట్లు ఖర్చు పెట్టి ఎన్కసిరికి గా పైసలు ఎట్ల కమాయిద్దామని చూసే గీ రోజులల్లా ఖమ్మం జిల్లా గోల్తండ గ్రామ సర్పంచు బానోత్ సుజాతక్క నెలకొచ్చే జీతాన్ని సుత అయ్యగారికి ఇస్తున్నది. మరి ఎందుకో సర్పంచ్ అక్క ఇంటాయన చెప్తుండ్రి. గ్రామ సర్పంచ్గా ఎన్నికైనందుకు ప్రజలు ఆశిస్తూ ఆంజనేయ స్వామి ఆశిస్తుతో మమ్మల్ని ఆస్వాదించి గెలిపించారు ప్రజలు. స్వామి, ఈరోజు మన దేవాలయంలో నేను మాకు వచ్చే 5,000 రూపాయలు జీతానికి ప్రతి నెల లేట్ అయినా సరే ప్రతి నెల నేను అయ్యగారికి ఇచ్చే బాధ్యత ఈ 5 సంవత్సరాలు బాధ్యతగా నేను తీసుకుంటున్నాను. ఆ దేవుడు పూజ ప్రతి మంగళవారము
పూజ జరగాలని కోరుకుంటున్నాము. ప్రతి విషయంలో కూడా ప్రజలకు దేవుని సహకారం ఉండాలి. వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఇంట్లో అభివృద్ధి, వాళ్ళ ఎదుగుదల, అందరి ఇంటి సుఖంగా ఉండాలని, దాంట్లో మేము కూడా ఉండాలని కోరుచున్నాము. నిన్న 22వ తారీఖు ప్రమాణ స్వీకారం జరగటం జరిగింది. తర్వాత పార్టీకి అతీతంగా పార్టీలు ఎలక్షన్ అయిపోయింది, పార్టీలు పక్కన పెట్టి గ్రామం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఏ సంవత్సరాలు మన ఊరు అభివృద్ధిని తోడ్పాటు చేసి గుడి కార్యక్రమాన్ని కూడా మంచి అభివృద్ధి కార్యక్రమం నడిపించాలని. అగో ఇన్నరు కదా, అయ్యగారు దేవుని సేవ చేస్తున్నందుకు మా జీతం ఇస్తున్నాం. ఇక అయ్యగారు దినాము ఊర్ల పేరు మీద పూజ చేసి ఊర్లో అందరు సల్లగుండాలని ఆ దేవుణ్ణి కోరితే చాలు, గదే 10,000 అంటున్నాడు. ఊరి మీద గింత ప్రేమ గీళ్ళకున్నందుకు నిజంగా సలాం కొట్టాల్సిందే. ఇయాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దిన చూసేయండి. మంచుంటే మైకుల ముంగల చెప్పాలి, చెడుంటే చెవుల చెప్పాలని పెద్ద మనుషులు వెనకటి సంది చెప్తూనే ఉన్నారు. హీరో శివాజీ గా మాటను మర్చినట్టున్నాడు. అనరాని మాటలు అన్నాడు మళ్ళీ సినిమా మీటింగ్లో మొన్న. నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు, ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకున్నాము అమ్మా. అంటే ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని. అంతేనమ్మా. ఇంత తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి. మీరు ఎవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడిని తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను. ఇంకా వేరే ఏమన్నా ఉంటే అడగండి. శివాజీ గారు గా మాట అనడం లేదు, మహిళలు మొత్తం మస్తు గరం అయ్యిండ్రు. ఇక దెబ్బకు అదిరి బెదిరి గిట్లా అందరికి క్షమాపణ చెప్పిండు. ప్రజల చేతిలో బలైంది ఎవరు? నాకేంటమ్మా, నాకేంటి అనసూయ గారు? మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? నేను అన్నాను అమ్మా, బయట నుంచి వచ్చిన హీరోయిన్ కానీ మన హీరోయిన్లు, ఎగ్జాక్ట్ వర్డ్స్, హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళడమ్మా, మనకి ఎందుకు ఈ దరిద్రం, బయట వాళ్ళందరూ ఎగబడతారు. నిన్న మనం అక్కడ చూసాం కదా, మనం కొత్తగా చూపించేది ఏదైనా తర్వాత ఒక పదం వాడాను, విచ్ ఈస్ రెడిక్యులస్. నాకు వాడకూడదు ఆ పదం. నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హంట్ చేస్తా తెలియదు. నేనా ఈ పదం వాడింది అని. ఓకే, నేను మనిషినే, నాకు కర్మలు ఉంటాయి, పొరపాటు జరిగింది. నా బాధ అంతా ఏంటంటే నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను. అది నా మిస్. వాళ్ళు నన్ను కన్సోల్ చేస్తున్నారు, వెళ్ళండి అని అంటున్నారు. అంటే ఎవరికో అయిందని కాదు, సో ఇలా మాట్లాడే అని నా వైఫ్ని ఎవరిని అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి. విన్నారు కదా, మొత్తం మీద అయితే క్షమాపణ చెప్పే. గీ ముచ్చట మీద సినిమాలకు నడుమ బాగానే పంచాయతీ అవుతున్నది. వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. మరి నేను పొయ్యొద్దునా, ఉంటా మరి.